వైసీపీ ఫేక్ పేటీఎం బ్యాచ్కి జగన్మోహన్ రెడ్డి సరికొత్త టార్గెట్ ఇచ్చాడు. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ విషయంలో, నెయ్యి కల్తీ విషయంలో, లడ్డూ కల్తీ విషయంలో, తిరుమలలో వాళ్ళు చేసినటువంటి అవినీతి తప్పుడు పనుల విషయంలో ప్రజల్లోకి బలంగా వెళ్ళిపోవడంతో దాని నుంచి డైవర్ట్ చేయడం కోసం ఇవాళ టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి బిఆర్ నాయుడు గారిపై కొన్ని ఫేక్ ప్రాపగండాలు మొదలుపెట్టేశారు. అయితే ఇందులో ఈ నిబ్బాలు చేసినటువంటి నిబ్బి మిస్టేక్లు ఏందో ఒకసారి మనమే చూద్దాం. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు షిరిడీకి వెళ్ళినట్టుగా, అప్పుడు ఒక మహిళతో ఉన్నట్టుగా, ఈవిడతోనే మరికొన్ని డీప్ ఫేక్ వీడియోలు కూడా ఆ వైసీపీ పేటీఎం బ్యాచ్ బయటకు వదిలింది. చాలామంది చూసుంటారు. అయితే ఈ నిబ్బాలు మిస్ అయింది ఏంటంటే, చేసే తప్పుడు పని అన్నా సక్రంగా చేయాలి కదరా పోరంబోకులంతా కలిసి. మీరు ఆ ఫేక్ అన్నా సక్రంగా తగలబెట్టాలి, లాజికల్గా ఉండాలి. ఇప్పుడు ఇందులో ఒక డ్రైవర్ రిసీవింగ్కి వచ్చున్నాడు. ఇతను డ్రెస్ అలాగే ఉంది, ఆల్మోస్ట్ ఇక్కడ కొంచెం కలర్ మాత్రం తప్ప. నాయుడు గారి డ్రెస్ కూడా అదే ఉంది. కానీ ఎవరినైతే లేడీని వీళ్ళు ఫేక్ చేసి చూపిస్తూ ఉన్నారో ఈవిడ గారి డ్రెస్ చూడండి. అంటే చెప్పాలంటేనే చండాలంగా ఉంది మహిళల డ్రెస్సుల గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే. అదేవిధంగా ఇక్కడ చూడండి ఇందులో ఉన్నటువంటి డ్రెస్సు. అంటే మీరు ఎక్కడైతే ఫోటోలు పెట్టారో ఆయన పక్కన, మరి ఆవిడ శారీ మారిపోయింది, శారీ కలర్ మారిపోయింది. అలాగే శారీ కలర్ మారిపోవటం ఒక దారుణం అనుకుంటే, ఆవిడ గారు బ్లౌజ్ చూడండి. మహిళల బ్లౌజుల గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుందని నేను అనుకోవాలి. ఈ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి పోరంబోకు పుణ్యాన తప్పట్లా ఏం చేద్దాం, జనాలకు క్లారిటీ ఉండాలిగా, తెలియాలిగా. ఆవిడ గారు బ్లౌజ్ చూడండి. అదేవిధంగా ఈ ఫోటోలో ఉన్నటువంటి ఆవిడ గారు బ్లౌజ్ చూడండి. అంటే ఇంత దారుణంగా, పైగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు టీవీ5 అధినేత, ఆయనకి ఇతర వ్యాపారాలు కూడా ఉన్నాయి, 100 కోట్ల ఆస్తులు ఉన్నాయి. అటువంటి వ్యక్తి ఇదిగో టాటా ఇండికా 2003 మోడల్ అంట. అంటే దాదాపు 23 సంవత్సరాల క్రితం డొక్కు కారులో, ఇండికా కారులో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు బయటికి వెళ్తే అటువంటి కారులో వెళ్తాడా? సాదా సీదా వ్యక్తులే ఇవాళ అటువంటి కార్లు వాడేటువంటి పరిస్థితి లేదు. అటువంటిది ఆయన ఇండికాలో వెళ్ళినట్టుగా, అంటే ఫేక్ అన్నా సరిగ్గా తగలబెట్టండి అని నేను చెప్పదలుచుకున్నా. అయితే అసలు బిఆర్ నాయుడు గారిని ఎందుకు టార్గెట్ చేసాడయా ఈ పోరంబోకు జగన్మోహన్ రెడ్డి అంటే, గత జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి అరాచకాలకు ఆయన లొంగల. జగన్మోహన్ రెడ్డి అవినీతి, తప్పుడు పనులు, దుర్మార్గాలు, వీటన్నిటిని కూడా ఆయన ధైర్యంగా తన ఛానల్ ద్వారా పోరాటం చేశారు, ప్రజల్లోకి తీసుకెళ్లారు. అమరావతి ఉద్యమానికి ఆయన అండగా నిలబడ్డారు. సాక్షాత్తు బిఆర్ నాయుడు గారి మీద కేసులు పెడితే టీవీ5 అక్కడ ఉన్నటువంటి జర్నలిస్టుల మీద కూడా కేసులు పెట్టినా కూడా వాళ్ళు ఎక్కడ వెనక్కి తగ్గలా. జగన్మోహన్ రెడ్డికి వాళ్ళు సాగిల పడలా. జగన్మోహన్ రెడ్డి రాయబారాలు, బేరాలు ఇదే టీటీడీలో పనిచేసినటువంటి ఉన్నతమైనటువంటి వ్యక్తుల ద్వారా అనేక దఫాలు సాగించేటువంటి ప్రయత్నం చేసినా ఆయన లొంగల. నువ్వు తప్పు చేయొద్దు, నువ్వు రాష్ట్రాన్ని విధ్వంసం చేయొద్దు, నువ్వు అవినీతి చేయొద్దు, నువ్వు అరాచకం చేయొద్దు, అప్పుడు నేను నీ తప్పుల్ని ఎత్తి చూపించేటువంటి ప్రయత్నం చేయను అని నికార్సుగా నిలబడ్డాడు. కాబట్టి ఆయన మీద ఈ రకమైనటువంటి దాడి. అదేవిధంగా ఈ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి రోత వ్యక్తి తిరుమలలో తను ముఖ్యమంత్రిగా ఉండగా తన బాబాయిని టీటీడీ చైర్మన్గా పెట్టుకొని, అదేవిధంగా హిందూ మత విశ్వాసాల మీదే నమ్మకం లేనటువంటి కరుణాకర్ రెడ్డి లాంటి వ్యక్తిని అడ్డం పెట్టుకొని ఈ దుర్మార్గుడు అక్కడ చేసినటువంటి అవినీతి, సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదం అంటే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది హిందువులు ఎంతో గౌరవంగా, ఎంతో ముఖ్యంగా భావించేటువంటి ఆ లడ్డూ ప్రసాదాన్నే కల్తీ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి నీచత్వం బిఆర్ నాయుడు గారు టీటీడీ చైర్మన్గా ఉండగా బయట పెట్టారు. కాబట్టి వీళ్ళని ఎండగట్టారు. కాబట్టి ఇవాళ హిందువుల విషయంలో జగన్మోహన్ రెడ్డి యొక్క నీచమైనటువంటి ప్రవర్తన బయటకు వచ్చేసింది. కాబట్టి ఆ డ్యామేజ్ కంట్రోల్ కోసం ఏం చేయాలంటే, సాక్షాత్తు ఆ టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి మీద మనం విషం చిమ్మితే సరిపోతుంది అనేటువంటి నీచమైనటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలన్నీ మొదలుపెట్టేశాడు. జగన్మోహన్ రెడ్డి పేటీఎం బ్యాచ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఉంది. టీటీడీ చైర్మన్గా బిఆర్ నాయుడు గారు ఏమన్నా అవినీతి చేశారా? తిరుమలని అపవిత్రం చేశారా? తిరుమల వేదికగా ఆయన ఏమైనా అక్రమాలు చేశారా? మీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే మీరు వాటి మీద ప్రశ్నించండి. ఈ రకంగా ఫేక్ క్రియేట్ చేయటం అంటే, జగన్మోహన్ రెడ్డి లాగా అక్కడ అవినీతి చేయలేదు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి లాగా నెయ్యి కల్తీ చేయలేదు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి లాగా హిందూ భావజాలాన్ని విధ్వంసం చేయలేదు కాబట్టి, వాటన్నిటిని కాపాడడం కోసం ఆయన పనిచేస్తున్నాడు. కాబట్టి ఇవాళ ఆయన టార్గెట్ చేయటం.
టీటీడీ చైర్మన్గా బిఆర్ నాయుడు గారు ఎన్నికైన తర్వాత మొట్టమొదట ఆయన మాట్లాడు ఒకటే, వెంకటేశ్వర స్వామి సేవ చేయడం కోసం నేను ఈ పదవి తీసుకుంటున్నాను, కనీసం టీటీడీ నుంచి నేను టీ కూడా తాగను, వాటర్ బాటిల్ కూడా నా సొంతగానే కొనుక్కుంటాను అని చెప్పినటువంటి ఏకైక టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు. కాబట్టి ఆయన్ని ఏదో ఒక విధంగా టార్గెట్ చేస్తే ఈ కల్తీ లడ్డు కల్తీ విషయం, నెయ్యి కల్తీ విషయం, ఇతను హిందువులపై, హిందూ మతంపై, హిందూ విశ్వాసాలపై జగన్మోహన్ రెడ్డి అనేటువంటి అరాచకవాది చేసినటువంటి విషయాలన్నీ కూడా డైవర్ట్ చేయటం కోసం, ఇష్యూ టాపిక్ డైవర్ట్ అయిపోద్ది కంప్లీట్గా అనేటువంటి ఉద్దేశంతో ఆయన మీద ఈ రకమైనటువంటి వీడియోలు వదలటం, ఫోటోలు వదలటం, రాతలు రాయటం, వీటి మీద సాక్షాత్తు అంటే అదే ఏఐని వాడుకొని గ్రోక్నో లేకపోతే ఏఐలోనో ఇది ఫేక్ వీడియోలా, ఫేక్ ఫోటోలా, కాదా, రీలా అని చెప్పి అడిగితే కూడా ఏఐలే కూడా ఇవన్నీ కూడా ఫేక్, ఏఐ జనరేటెడ్ వీడియోస్ అని సమాధానం ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి ఇంకా తన యొక్క పాతకాలపు పద్ధతులు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దుష్ట చతుష్టయం అని చెప్పి ఒక నలుగురిని ఉద్దేశించి స్వయం డైరెక్ట్గా మాట్లాడేసేవాడు. ఎవరయ్యా అంటే చంద్రబాబు నాయుడు గారు, బిఆర్ నాయుడు గారు, ఈటీవీ రామోజీరావు గారు, ఏబిఎన్ రాధాకృష్ణ గారు. కాబట్టి స్వయంగా జగన్మోహన్ రెడ్డే బిఆర్ నాయుడు గారిని తన శత్రువుగా ఎప్పుడో డిక్లేర్ చేస్తున్నారు. అంటే దుష్ట చతుష్టయం అని పలకటం కూడా ఆ దౌర్భాగ్యమైనటువంటి జగన్మోహన్ రెడ్డికి రాదు. దుసట చెత్తటట అనేవాడు. అందులో ఏకంగా ఆయన టార్గెట్ చేసి ఆ దుష్ట చతుష్టయం అని చెప్పి తన పాలనలో అరాచకాలను వెలికి తీస్తున్నాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆయన్ని తన శత్రువుగా బహిరంగంగా ముఖ్యమంత్రిగా ఉండి ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉండి ప్రకటించిన విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కాబట్టి ఈ రకమైనటువంటి ప్రచారాలు మానుకొని జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసినటువంటి తప్పులకి, తిరుమల విషయంలో జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసినటువంటి తప్పులకి, అరాచకాలకి, దుర్మార్గాలకి నువ్వే లెంపలేసుకొని మరి హిందూ సమాజం మొత్తానికి వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ కూడా క్షమాపణలు చెప్పి ఇటువంటి నీచమైనటువంటి పనులు మానుకో జగన్మోహన్ రెడ్డి. ఏం వీడియోలు పెడతాడండి ఆయన? ఇప్పుడు ఏదైతే వీడియోలు పెట్టాడో వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ మోర్ దెన్ 30 years నుంచి మాకు ఫ్యామిలీ పరిచయాలు ఉన్నాయి. వాళ్ళ ఇంటికి మేము పోతాం, మా ఇంటికి వాళ్ళు వస్తారు. అంత మాత్రాన అసలు కొన్ని చోట్ల వీడియో మార్పింగ్ చేయడం జరిగింది. ఆ చేసే గాడిదలు సరిగా కూడా చేయలే. మళ్ళా నేను ఎన్నిసార్లు చూసినా అందులో నాకేం తప్పు కనిపించలే. సో ఇవన్నీ చీప్ పాలిటిక్స్ ఆడి నా మీద బురద జల్తానంటే నేను భయపడేటోడిని కాదు. నేను నీలాగా రిజైన్ చేయమంటే చేసేవాడిని కూడా కాదు. ఇవన్నీ కూడా వాస్తవాలన్నీ కూడా నేను ఇమీడియట్గా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇంకా 6 గంటలో ఎఫ్ఐఆర్ కూడా వస్తుంది. దీన్ని నేను హై లెవెల్కి తీసుకెళ్తాను. వీళ్ళ సంగతి ఏదో తేలుస్తాను. నేను మాత్రం భయపడేదే ప్రశ్నే లేదు. కొన్ని అయితే మా ఇదివరకు అందులో ఉన్నటువంటి కొన్ని ఫోటోలు అయితే నేను 20-25 ఏళ్ల కింద దిగిన ఫోటోలు అవి. ఆ ఫోటోలు ఈ ఫోటోలు మిక్స్ చేసి దానికి ఒక మ్యూజిక్ పెట్టి ఈ సన్యాసులకు ఏం పని లేదా? నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే నేను మీడియాలో ఉన్నా, నీకు చుక్కలు చూపిస్తాను. నీకు కానీ సుబ్బారెడ్డికి కానీ. కరుణాకర్ రెడ్డి నువ్వు మద్రాసులో పోయి ఏమేం చేసావో నాకు తెలుసు. వైవి సుబ్బారెడ్డి ఏమేం చేసావో నాకు తెలుసు. అవన్నీ బయట పెట్టమంటారా? ఇవన్నీ చీప్ పాలిటిక్స్ నా దగ్గర జరగదు. అర్థమైందా? నేను హైదరాబాద్ నడిబొడ్డున నేను ఉండి వ్యాపారం చేస్తున్నా. నేను ఎవరికి భయపడేవాడిని కాదు. ఈ చీప్ పాలిటిక్స్ దీనివల్ల ఎవరికి నష్టం? సమాజానికి ఏమన్నా ఉందా? నేనేమన్నా తప్పు పని చేశానా? ఏమున్నాయి ఆ వీడియోలో చూడండి మీరు. అందులో ఏం తప్పు ఉంది? ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉండరా? కలవరా? పోరా? రారా? నాది 20 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఫోటోలు పెట్టి మార్పింగ్ చేస్తారు. ఇవన్నీ నా దగ్గర నడవదు. నేను చెప్తున్నాను, నేను లీగల్గా ఫైట్ చేస్తాను. దేనికైనా సిద్ధంగా ఉన్నాను. ఏం అబ్జెక్షన్? నేను మిమ్మల్ని అడుగుతాను, చెప్పండి మీరు ఏం అబ్జెక్షన్ ఉంది? వెళ్తాము, మీ ఫ్రెండ్స్ మీ ఇంటికి వస్తాం, పోతాం, వెళ్ళేటప్పుడు హాయ్ బాయ్ చెప్పుకుంటాము. ఏముంది దాంట్లో? 30 ఏళ్ల నుంచి, ఇప్పుడు కాదు 32 ఏళ్ళ నుంచి పరిచయాలు ఉన్నాయి మాకు. ఫ్యామిలీ పరిచయాలు ఉన్నాయి. అదేం తప్పు ఉంది అంటున్నా. దాంట్లో వల్గారి ఏముంది? వల్గారిటీ ఏముంది? ఇవన్నీ చేసి బిఆర్ నాయుడుది కాదు. బిఆర్ నాయుడుది నీకు వచ్చేది ఏంది?
నీకేం లాభం వస్తుంది? ఇప్పటి నుంచి కాదు కదా, డే 1 నుంచి నువ్వు అదే పాట పాడతావు. ఎవరున్నారు చేసినోడే వాడికి తెలవాలా? వాడికే తెలవాలి. ఇప్పుడు పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు, చూస్తారు. అది కూడా నేను వీడియో మొత్తం మార్పింగ్ చేశానని నేను అంటలేను. 1 or 2 ప్లేసెస్లో మార్పింగ్ జరిగింది.